'కిష్కింధపురి' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో హారర్ థ్రిల్లర్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో అయితే జస్ట్ చూసా. ఇక చూసాక నాకైతే ఎగ్జాక్ట్‌గా ఎలా అనిపించిందంటే, హారర్ వైస్ ఒక 6-7 ప్లేసెస్‌లో తుల్లిపడ్డా. ఐ మీన్ భయపడ్డా. అండ్ థ్రిల్స్ వైస్ కొన్ని థ్రిల్లింగ్ విషయాలు అండ్ 2 ట్విస్ట్‌లు ఇవి బానే వర్కౌట్ అయ్యాయి. ఇంకా టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. మరి సినిమా ఎలా ఉంది అంటే, ప్రొడక్షన్ ఎక్కువ పెట్టి రిచ్‌గా తీశారు. అలాగే 'బెల్లంకొండ శ్రీనివాస్' గారికి పెద్ద రిలీఫ్ అనే చెప్పొచ్చు అతని ప్రీవియస్ ఫిల్మ్స్‌తో కంపేర్ చేస్తే. కానీ మరీ ఎక్స్‌ట్రార్డినరీ అనేది అనిపించలేదండి. కానీ ఓకే బానే ఉంది. థియేటర్‌లో ఒకసారి ముందు చెప్పిన విషయాల వలన చూడొచ్చు అనిపించింది. సెకండ్ హాఫ్‌నే చాలా ఎక్కువ సేపు చూసిన ఫీలింగ్ కలిగింది. గంట సేపే ఉన్నా గాని. ఆ ఫ్లాష్ బ్యాక్ రీజన్స్ అయితే అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఏంటి ఈ మాత్రం దానికేనా అన్నట్టు. ఇక సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్స్ మరీ అంత ఎంగేజింగ్‌గా అనిపించలే. ఇక స్టోరీ బ్యాక్ స్టోరీ సెటప్ ఇదంతా కొత్తగా ఉన్నా గాని, దెయ్యం ఉన్న ఎన్నో హారర్ సినిమాల్లో ఉండే టెంప్లేట్ డ్రివెన్ స్టోరీనే. కానీ ఫ్రెష్ టేకింగ్ ఉన్న సీన్స్ అయితే ఆకట్టుకుంటాయి. దెయ్యం వాలితే మన లోపల ఎలా ఉంటుందని, హాస్పిటల్‌లో దెయ్యం సీను, ట్రైన్ డెత్ సీను అంటే సేమ్ కేక్ బట్ డిఫరెంట్ ఫ్లేవర్ అన్నట్టు. ఇంకా క్లియర్‌గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్‌తో చూద్దాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, కొన్ని చోట్ల హారర్ పర్వాలేదనుకుంటే యెస్ చూడొచ్చు. అనుపమ గారి గ్లామర్ తప్పితే అడల్ట్ సీన్స్ అయితే పెద్దగా ఏం లేవు. ఇక బేసిక్ స్టోరీ లైన్ విషయానికొస్తే, ఇప్పుడు గోస్ట్ టూర్‌కి ఇంట్రెస్ట్‌తో వచ్చే జనాల్ని తీసుకెళ్ళి బిజినెస్ చేసుకునే హీరో వాళ్ళ దగ్గరికి కొందరొస్తే, ఒక గోస్ట్ టూర్‌కి ఎన్నో ఏళ్లుగా మూతపడ్డ వింటేజ్ రేడియో స్టేషన్‌కి అందరిని తీసుకెళ్తారు. అప్పుడే ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. హారర్ థ్రిల్లర్‌గా అసలు ఈ జానర్‌నే ప్లస్ అని చెప్పాలి. అండ్ నిజానికి హారర్ వర్కౌట్ అయింది. ఒక 6 ప్లేసెస్‌లో 2 హాఫ్స్‌లో గూడా. ఒక్కసారిగా ఇలా కొన్ని చోట్ల భయపడ్డా. థ్రిల్లర్ విషయంలో కొంతవరకు థ్రిల్ చేసింది. అలాగే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఫుల్ డామినేటింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఈ జానర్ సెలెక్ట్ చేసుకొని చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అరుస్తూ చెప్పే డైలాగ్స్ మీద ఈయన ఇంకొంచెం ఆ డైలాగ్ డెలివరీ మీద కాన్సంట్రేట్ చేయాలనిపించింది అరుస్తున్నప్పుడు. ఇక అనుపమ గారు అప్పట్లానే ఇంకా హీరోతో పాటు ఒక హీరోయిన్ ఉండాలి. పేరుకే పెట్టినట్టు ఉండకుండా ఒక 2 సీన్స్‌లో డెడికేటెడ్‌గా చూపించాలన్నట్టు ఉంది రోల్. కానీ ఉన్నంతలో బానే చేశారు. పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ ఒక అరగంట ఇంట్రడక్షన్. ఇక అక్కడి నుండి ఇంటర్వల్ వరకు పరిగెట్టింది ఇంట్రెస్టింగ్‌గా. ఆ రేడియో స్టేషన్ సెటప్ వల్ల. ఇంకా కొన్ని ఫ్రెష్ సీన్స్ అయితే బావున్నాయి. సినిమాటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవి అదిరిపోయాయి. బీజీఎం 2, 3 పర్వాలేదు. మిగతాది ఓకే అనిపించింది. మైనస్ పాయింట్స్. భయపెట్టే దెయ్యం ప్రెజెన్స్‌తోన్న ఒక ప్రామిసింగ్ ఇంటర్వల్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అనేలా ఉందండి. నిజానికి ఒక దెయ్యం దగ్గరికి వెళ్లి ఇరుక్కోవడం, ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్, ఎలా దెయ్యం నుండి ఫైనల్‌గా బయటపడ్డారు, ఎంతో ఫెమిలియర్ టెంప్లేట్ కదండీ ఇది. ఫ్రెష్ సీన్స్ ఉన్నప్పటికి ఫార్ములా అయితే ఇదే. మిగతా క్యారెక్టర్స్‌కి సెకండ్ హాఫ్‌లో ఇంపార్టెన్స్ పోతుంది. హైపర్ అది వీళ్ళు. ఇంకా చిన్న పాపకి పెద్ద సస్పెన్స్ ఉన్న సీన్స్ లాజికల్‌గా సెకండ్ హాఫ్‌లో ఉంటాయేమో అనుకున్నా. ఆ రోల్‌నే పోయింది. లాజిక్స్ లైక్ దెయ్యం మరీ ప్రతిసారి విడిచిపెట్టేసినట్టు, చంపేస్తే ఎప్పుడో మిగతా వాళ్ళని ఏసేయొచ్చుగా, సినిమా అయిపోతుంది ఆగుతుందా అన్నట్టు. ఒక రూల్ చెప్పినప్పటికి సినిమా అయిపోతుందని ఆగుతున్నారా అనేలా ఉంది కొంత సెకండ్ హాఫ్‌లో. సెకండ్ పార్ట్ కూడా హింటిచ్చారు ఫైనల్‌గా. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ఇప్పటివరకు చెప్పినట్టుగా కొన్ని స్కేరీ మూమెంట్స్ డెఫినిట్‌గా ట్విస్టుల రూపంలో వర్కౌట్ అయ్యే థ్రిల్స్, రేడియో స్టేషన్ ఫార్మ్‌లో సరికొత్త బ్యాక్ స్టోరీ అండ్ ఫ్రెష్ సీన్స్ కొన్నున్నాయి. కానీ సెకండ్ హాఫ్‌లో ఈ ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెజెంట్‌లో జరిగే అన్‌ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్, ఇంకా టెంప్లేట్ డ్రివెన్ నరేషన్ ఇవి పర్వాలేదనుకుంటే ఒక మంచి సౌండ్ ఉన్న థియేటర్‌లో ఒకసారి చూడొచ్చు మూవీని. జంప్ స్కేరీ మూమెంట్స్ ఉంటాయి. అంతేగాని హారర్ అన్నానని మరీ నెక్స్ట్ ఏమవుద్దో అని భయపడుతూ చూసి అంత హై లెవెల్ హారర్ అని మళ్ళీ రాంగ్‌గా అర్థం చేసుకోవద్దు. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. అందుకే ఇంత వివరంగా చెప్తున్నా. ఎ డీసెంట్ హారర్ థ్రిల్లర్ థో విత్ సమ్ అన్‌ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ హియర్ అండ్ దేర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.